రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్నా కొనియాడబడుతూ ఉన్నా మా దేవ మీకు స్తోత్రాలు నాయనా. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు తోడై ఉన్నందుకు, మీ కృపా సహాయం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు మార్గంలో పొంచి ఉన్నా కానీ మమ్మల్ని ఏమి చేయకుండా కాపాడారు. ప్రతి అవసరతను తీర్చారు, బలాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి. మీకు వందనాలయ్యా. ఈ రాత్రి సమయంలో సజీవులుగా ఉండి మరొక మారు మీ పాద సన్నిధిన ఈ విధంగా అయ్యా మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఆనందిస్తూ ప్రార్థించుకునే గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనంలో అయా మీ లేఖనాలు ప్రకటిస్తూ ఉన్న రీతిగా, అవును తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, అంత మాత్రమే కాదు కానీ అభివృద్ధిని కూడా మాకు అనుగ్రహించే దేవుడవు. ఈ రాత్రిని ఎవరైతే ప్రభువా నాయన నష్టాలని, బాధలని, కష్టాలని, ఏమి చేయలేని పరిస్థితులని అయా దుఃఖిస్తున్నారో నాయన బిడ్డలను బట్టి అడుగుతున్నాము, వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించండి, వారిని ఆశీర్వదించి అభివృద్ధి పరచండి నాయన. వారిని మీరు ప్రేమిస్తున్నారు కనుక మీరు దీవిస్తారని బిడ్డలు గ్రహించుటకు కృప చూపించండి. వారు దేన్ని బట్టి కూడా కలవరపడకుండా, భయపడకుండా, నిరుత్సాహపడకుండా విశ్వాసముతో జీవించే కృప ఈ రాత్రి నా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి సమయమందు విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారి ఎడల మీ కృప చూపించండి నాయన. ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ ఆ కష్టం నుంచి విడుదల దయచేయండి అయా. సమాధానంతో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు, సమాధానం లేని పరిస్థితిని వారు ఎదుర్కొంటూ ఉన్నారు తండ్రి. కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, తగాదాలు అయా చింతిస్తూ ఉండంగా బిడ్డల ఎడల మీ కృప చూపించి సమాధానమును దయచేయండి. గొడవలు లేకుండా కృప చూపించండి. అర్థం చేసుకునే హృదయాలు వారికి అనుగ్రహించండి. యవన బిడ్డలను ప్రాముఖ్యంగా మీ చేతికి అప్పగిస్తున్నాం. వారు కలిగి ఉన్నటువంటి అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి చెడు అలవాట్ల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి నాయన. రక్త సంబంధికుల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సహాయం దయచేయండి. ఆస్తిపరమైన గొడవలు రాకుండా కృప చూపించండి నాయన ప్రభువా. ఎవరైతే బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారో ప్రతి అప్పును కూడా యేసు నామంలో కొట్టివేయండి తండ్రి. బిడ్డల అప్పులన్నిటి నుంచి విడిపించండి. వారు అనుకుంటున్న కార్యాలు సఫలపరిచి వారు తలగానే కానీ తోకగా ఉండకుండానట్లు మీరే బిడ్డలు దీవించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఆర్థికంగా ప్రతి బిడ్డను కూడా స్థిరపరచండి తండ్రి. అయా, ప్రాముఖ్యంగా అనేక రకాలైనటువంటి వ్యాధుల చేత, బలహీనతల చేత, భయంకరమైనటువంటి రోగాల చేత ఎంతో మంది నాయన కృంగిపోతున్నారు నాయన. వారు బలహీన పడిపోయిన స్థితిలో ఉండి నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. వారందరినీ కూడా మీరు దర్శించండి. రాత్రిని వారిని ముట్టండి. మంచి ఆరోగ్యము దయచేయండి. సంపూర్ణ విడుదల యేసు నామములు అనుగ్రహించండి. దురాత్మ అంధకార క్రియలను యేసు నామమున లయపరచండి ప్రభువా. ఎంత భయంకరమైన రోగము చేత వారు ఈ రాత్రి కాలంలో తండ్రి పీడించబడుతున్నప్పటికీ విడుదల యేసు నామములో వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదేవిధంగా తండ్రి, గర్భఫలం లేని వారందరినీ దర్శించమని, వారి లోపాలు సవరించబడి బిడ్డలకు గర్భఫలము అనే బహుమానమును మీరు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి సమస్యలు వారికి రాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని నడిపించండి తండ్రి. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో ఉంటున్నారు, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, వారందరికీ కూడా రక్షణ దయచేయండి. క్షేమంగా వారు ప్రయాణించగలుగుటకు కృప చూపించండి. క్షేమంగా వారు ఉండుటకు సహాయం దయచేయండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల యేసు నామమున దయచేయండి. వారి వైపు న్యాయాన్ని జరిగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఆయా దేశాలకు బిడ్డలు వెళ్తూ ఉన్నారు, మార్గాలలో మీరు రక్షణ దయచేయండి నాయన.
వీసాలలో, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి తండ్రి. వారిని ఎవరు కూడా మోసపరచకుండా, ధనం వృధా అవ్వకుండా సహాయము దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. రక్షణ సహాయం వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు మారు మనసును దయచేయండి అయా. ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో మీ చిత్తాన్ని వారి ఎడలు కనపరచండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయనా, మా దేశాన్ని, ప్రజలను, రాజకీయ నాయకులను, సైనికులను అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీ యొక్క రక్షణ కాపుదల దయచేయమని మేము అలసిపోయి ఉన్నాము నాయన, సేద తీరబోతున్నాము. మా అందరికీ నీ మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవిని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవినూ మాకు లేకుండా మా అందరికీ కూడా కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని తండ్రి ప్రభు, మరల ఉదయాన్నే మేమందరమును కూడా మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే గొప్ప భాగ్యము దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.